మీరు తెలంగాణకి నాన్ లోకల్ అని బాధపడుతున్నారా? ఇప్పుడు లోకల్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి. ఇన్ కేస్ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లేదా ప్రైవేట్ అయినా గానీ, కార్పొరేట్ సెక్టార్‌లో ఈ రెండిట్లో ఎక్కడ చేసినా గానీ మీరు లోకల్‌కి మార్చుకోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ మీ పేరెంట్స్ కార్పొరేట్ అయినా లేదా ఏదైనా గవర్నమెంట్ సెక్టార్‌లో ఐ మీన్ డిఫెన్స్ పర్సన్స్ అయినా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయినా గానీ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్‌లో మీరు ఏమైనా చేసినా గానీ, ఐ మీన్ మీ పేరెంట్స్ ఏమైనా ఎంప్లాయీస్ అయినా గానీ ఓకే. మీరంతా ఏం చేయాలంటే మీ పేరెంట్స్ యొక్క ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ వీళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని, ఇంకా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, దాన్ని ఇంకా బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ 9th 10th ఇంటర్మీడియట్ది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, ఇకపోతే ఫోటో, ఇవన్నీ తీసుకొని 5th September లోపల 5 PM లోపల 11th September 5 PM లోపల మీరైతే ఎక్కడికి వెళ్ళాలంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్ ఇక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళి మీరు అవన్నీ ఇన్ పర్సన్ మీరు వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చి సబ్మిట్ చేసి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అవి చేయించుకున్న తర్వాత మీరు లోకలా నాన్ లోకలా అనేది వాళ్ళు డిసైడ్ చేసి మీకైతే లోకల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మీరు లోకల్ అయితే. ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకే కాదు, కార్పొరేట్ వాళ్ళకి కూడా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.